ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, ఒక్క క్యాచ్ సరిగ్గా పట్టలేదని, సిరాజ్ గాడి వల్లే మ్యాచ్ దొబ్బిందని, బచ్చగడి దగ్గర నుండి తల పండిన క్రికెటర్ల దాకా అందరూ తెగ ఏడ్చారు కదరా. ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడతారో. ఇంకేం మాట్లాడతారు సిరాజ్ అన్న, 5 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించినావు, మ్యాచ్ పోగొట్టావన్న నోర్లన్నీ మూసుకోవాల్సిందే. అట్లుంటది మరి సిరాజ్ గాడి దెబ్బ, ఇంగ్లాండ్ అబ్బా. నిజంగా ఈ గెలుపు ఒక అద్భుతం. ఎండమావిలో నీళ్లు వెతికినట్టు, దట్టమైన అడవిలో దారి వెతికినట్టు, చిమ్మ చీకట్లో లైట్ స్విచ్ వెతికినట్టు ఓడిపోయే మ్యాచ్లో గెలిచి చూపించినమన్నా. నేను సెంచరీ కొట్టాక కూడా గెలవకుండా ఎలా ఉంటాం బ్రో. అబ్బా అబ్బా యశస్వి బ్రో, సిరీస్ మొత్తం అల్లాడించినవు పో. అప్పుడప్పుడు తొందరగా వికెట్ పారేసుకున్నా ఓవరాల్గా మాత్రం నీ ఆటకు టేకే బౌ. అంటే వాడొక్కడే ఓపెనరా, వాడొక్కడే బ్యాటింగ్ చేశాడా? మేమంతా చేసింది రన్స్ కావా? వాడొక్కడికే టేకే బావా, మా అందరికి లేదా? అరే అన్న, ఒకళ్ళ తర్వాత ఒక్కోళ్ళను పొగుడుతా అన్న. ఒకేసారి 10 మందిని పొగడడానికి నాకు 10 నోర్లు లేవు కదా. సరే సరే, నా సంగతి ఏమంటావు మరి? టెస్టుల్లో నీకు తిరుగులేదన్నా, సెంచరీలతో చెలరేగిపోయావు. ఈ జర్నీలో లాస్ట్ టెస్ట్ తప్ప అన్నిట్లో నువ్వు అదరగొట్టేశావు. నీ ఎక్స్పీరియన్స్ మాకు బాగా పనికొచ్చింది. నీకు కూడా టేకే బావ అన్నా. అది అలా చెప్పాలి మరి. కాకపోతే ఇదంతా నేను అడగకముందే చేసుంటే ఇంకా బాగుండేది. టెస్ట్ కెప్టెన్సీకి కొత్త కదన్నా, తెలియక చేసిన పొరపాటు. సారీ అన్న, క్షమించేసి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు చెప్పినట్టే ఫాలో అయిపోతా. ఇండియాలోనే పులి, ఇంగ్లాండ్లో పిల్లి అన్న వాళ్ళను ఒకసారి గెలికేసి వద్దామా గిల్లు? పదన్నా, వెళ్ళి ఆ బెన్ స్టోక్ బెండు తీసొద్దాం. ఏమమ్మా బెన్ స్టోకు, సిరీస్ మీదే అంటివి, మొత్తం క్లీన్ స్వీపింగ్ చేస్తా అంటివి, తీరా చూస్తే 6 రన్లు కొట్టలేక ఓడిపోయారు. నేను టీంలో లేకపోవడం వల్లే లాస్ట్ టెస్టులో మీరు గెలిచారు. అదే నేను ఉండి ఉంటేనా 4వ రోజే మీ ఆట ముగించేవాడిని. ఎక్స్పెక్ట్ చేశా, ఈ డైలాగ్ కొడతావని ఎక్స్పెక్ట్ చేశా. నేను ఇదే రీజన్ చెప్తానని నీకెలా తెలుసు గిల్లు? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అయినా మీరేదో సిరీస్ గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నారు. సిరీస్ డ్రానే కదా అయ్యింది. మీరు గెలవలేదు, మేము గెలవలేదు. సిరీస్ డ్రా అయ్యిందని సింపుల్గా తీసేయడానికి లేదు స్టాకు. మీరు గెలవాల్సిన సిరీస్ను మేము డ్రా చేసుకున్నాం, అది మీ గడ్డ మీద. ఇంతకన్నా షేమ్ పప్పి ఇంకేమైనా ఉందా మీకు? సరేలే, నీ టెస్ట్ కెప్టెన్సీలో ఫస్ట్ టెస్ట్ ఓడిపోకుండా కాపాడుకున్నందుకు కంగ్రాట్స్. మమ్మల్ని దొబ్బడం ఆపేసి వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి. నాకైతే నేను దొబ్బుతుంటేనే మజా వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళ సెంచరీలకు అడ్డుపడదామని చూశారు. మీ రివ్యూలు పోకుండా ఎంపైర్లు సైగలు చేశారు, మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టారు. ఇన్ని రకాలుగా మా మీద మూకుమ్మడి దాడి చేసినా మా కసి పట్టుదల ముందు మీరు జుజుబీ అయిపోయారు. అబ్బా ఒప్పుకున్నాంలే బాబు, మీరే తోపు. ఇంక వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తాంలే. వెళ్ళకుంటే ఇంగ్లాండ్లోనే ఇల్లు కట్టుకొని ఉండిపోతామా ఏంటి? మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టుకో, నా పేరు గిల్లు. టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ను. అదేంటి, నువ్వు టెస్ట్లకే కదా కెప్టెన్వు? అంటే వార్నింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని అలా చెప్పాను. వార్నింగ్ కోసం డైలాగ్ వేసావా, లేక ఆ వంకతో నీ మనసులో ఉన్న ఆశ బయట పెట్టావా? ఏదో ఫ్లోలో వచ్చేసింది, విడిచేయి బ్రో. మన టీం వాళ్ళ సంగతి చూద్దాం పదా. అబ్బా, ఓడిపోకుండా ఎట్లా అట్లా బతికిపోయాం రా బాబు. ఓడిపోయి ఉంటే నన్ను మళ్ళీ టెస్ట్ల ముఖం కూడా చూడనిచ్చేవారు కాదేమో. గెలిచినంత మాత్రాన మళ్ళీ టెస్ట్ మొహం చూస్తామని ఎలా అనుకుంటున్నావు? అదేంది గిల్లు అంత మాట అన్నావు? మనం దోస్తులం, ఒకే ఐపీఎల్లో ఆటగాళ్ళం. నువ్వు కాకుంటే నాకెవరు సపోర్టింగ్ చేస్తారు చెప్పు? ఏం సపోర్టింగ్ రా బాబు, నీకు సపోర్టింగ్ చేస్తే నాకు సలాకా దిగిపోయేలా ఉంది. టెస్ట్ అంటే కనీసం ఒక్కో బ్యాటర్ 20-30 ఓవర్లన్నా బ్యాటింగ్ చేయాలి. T20 లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతా అంటే కుదరదు. నెక్స్ట్ టెస్ట్లో నన్ను తీసుకో బ్రో. అప్పుడు చూడు, గ్రౌండ్లో పాతుకుపోయి చూపిస్తా. నా చేతుల్లో ఏమీ లేదు రోయ్, అంత సెలెక్టర్ల దయ. ఏం సెలక్షనో ఏమో, నన్ను తీసుకున్నందుకు తెగ ఏడ్చారు ఒక్కొక్కరు. కానీ ఈరోజు టీమిండియా సిరీస్ ఓడకుండా తప్పించుకుందంటే అందుకు నేను కూడా ఒక రీజనే. అవును జడ్డన్న, 4th టెస్ట్లో నేను అవుట్ అవగానే ఇక మ్యాచ్ దొబ్బింది, సిరీస్ వాళ్ళే గెలుస్తారు అనుకున్నా. కానీ నువ్వు సుందరన్న నిలబడి సెంచరీలు చేసి ఆ మ్యాచ్ డ్రా చేయడం వల్లే మనకు ఓడిపోకుండా బతికే ఛాన్స్ వచ్చింది. సర్ జడేజా అంటే అట్లుంటుంది. నన్ను నమ్ముకుంటే తప్పకుండా న్యాయం చేస్తారా బాబు? కరెక్టే అన్న. ఏదేమైనా రోహిత్ అన్న, కోహ్లీ అన్న లాంటి వాళ్ళు లేకుండా మనం సాధించిన ఈ సక్సెస్ నాకు టెస్టుల్లో మంచి బూస్టింగ్ ఇచ్చిందన్న. ఇంకేమ్రా గిల్లు, టెస్ట్ కెప్టెన్సీ ఇరగదీసావనుకో. ఏమో అనుకున్నా కానీ నువ్వు పుడింగివేరా. థ్యాంక్స్ అన్న, అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే అన్న. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయిరా.
ఇలాగే నీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో అదరగొట్టాలి. తప్పకుండా అన్న, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఆడినా ఇక తగ్గేదేలే. నీ కెప్టెన్సీ ఒకటే కాదురా, పిల్ల ప్లేయర్లందరూ ఇరగదీశారు. ఒక్కొక్కరు సెంచరీల మోత మోగించారు. ఏదేమైనా ఇంగ్లాండ్ గడ్డ మీదే ఇంగ్లాండ్కు చుక్కలు చూపించారు. నిజమన్నా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురెల్, సుందర్ ఇలా అవకాశం ఇచ్చిన అందరూ బాగా ఆడి ప్రూవ్ చేసుకున్నారు. ఇక టెస్టుల్లో మన టీమిండియాకు తిరుగులేదన్నా. ఓకేరా, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నా.